ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మరి సుదీర్ఘకాలంగా మా ఈ ఛానల్లో క్రైస్తవ్యము మతమా, నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి మరి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ధ్యానములో మరి ఎన్నెన్నో విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మతమును గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఏ విషయాలను తెలియపరుస్తుందో కూడా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. అదే సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి మార్గమును గురించి అంటే దేవుని మార్గమును గురించి కూడా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. దయతో మరి ఈ విషయాలను పూర్తిగా వీక్షించే ప్రయత్నాన్ని చేయాలని మరి ప్రభు బిడ్డలైనటువంటి మరి ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను, మనవి చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు పూర్తిగా ఈ యొక్క అంశ సందేశాలను వినుట ద్వారా, వీక్షించుట ద్వారా తెలియలేని ఎన్నో విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మీకు తెలియపరచబడుతూ ఉంటాయి. తెలుసుకున్నట ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితంలో మరి ఏ రకమైనటువంటి పరిస్థితులను మీరు కలిగి ఉండాలి, ఏ రకమైన పరిస్థితులను మీరు కలిగి ఉండకూడదో దేవుని వాక్యము ప్రియా దేవుని బిడ్డలారా మరి నిర్ణయిస్తూ ఉంటుంది. ఆ ఒక దేవుని వాక్యం ఎప్పుడైతే నిర్ణయిస్తూ ఉంటుందో ఆ రకమైనటువంటి అంటే దేవుని వాక్యం నీవు ఇలా ఉండాలి అని చెప్పేటటువంటి ఆత్మీయతలో మనం ముందుకి మరి వెళ్ళుట ద్వారా దేవుని యొక్క మహిమా సంబంధమైనటువంటి అద్భుతాలను మనం చూడగలం, ఆశ్చర్య కార్యాలను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు, మన యొక్క విశ్వాసం మతములో కొనసాగిస్తున్నామా, లేక దేవుని యొక్క మార్గములో, లేక యేసు ప్రభువు వారు చెప్పిన బోధలను అనుసరించి ఆ బోధలను ఆధారము చేసుకొని మన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నామో, ఇటువంటి అంశ సందేశాల ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నాన్ని చేయండి, దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ప్రియా దేవుని బిడ్డలారా, దాని ద్వారా ఎన్నెన్నో విలువైన విషయాలు మీకు తెలియపరచబడతాయి. అబద్ధ బోధలను మీరు గుర్తించగలరు, తప్పుడు బోధలను గుర్తించగలరు. దేవుడు కోరే ఆత్మీయతలో మీ యొక్క విశ్వాసాన్ని కొనసాగించగలరు. తద్వారా కలిగే ప్రభు దీవెనలు కూడా మీరు పొందగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మన ఈ సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా మరి యొక్క ఈ సందేశాలను మరి మీరు వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మన యొక్క అంశము క్రైస్తవ్యము మతమా, నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశముగా మరి సుదీర్ఘకాలంగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని ఈ సమయంలో మరి మనం చదువుకుందాం. చదువుకొని ఈ అంశానికి సంబంధించిన మరి అనేకమైన నూతనమైనటువంటి ఆత్మీయ విషయాలను ఈ యొక్క దినాన్ని మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ సువార్త వచ్చిన భాగాన్ని ఈ సమయంలో నేను చదువుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా, మూల భాషలో ప్రియా దేవుని బిడ్డలారా నరక కుమారునిగా చేయుదురు అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జనసమూహముల సమక్షములో, శిష్యుల సమక్షములో మత బోధకులు, మత సంబంధులైనటువంటి పరిసయ్యులను, శాస్త్రులను ఉద్దేశించి చెప్పిన మాటలుగా ఈ మాటలను మనం చూస్తూ ఉంటాం. మరి మత సంబంధులైనటువంటి మత బోధకులైన వారిని ఉద్దేశించి యేసుప్రభు వారు ఈ మాటలను చెప్తూ వారిని హెచ్చరించినట్లు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ సువార్త వాక్య వచనములో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఏమన్నారంటే ఒకని మీ మతములో కలుపుకొనుటకు. ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేది మనుషుల ద్వారా ఏర్పరచబడింది అనేటటువంటి విషయము ఏమండి ఈ యొక్క సందర్భంలో ప్రభు చెప్పినటువంటి ఈ మాట ద్వారా మనకి తెలియపరచబడుతుంది. మతము అనేది మరి మత సంబంధులు, మత పెద్దలు, మత బోధకులు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకై, వారి యొక్క స్వప్రయోజనాల కొరకై వారు ఏర్పరిచినది అనే విషయాన్ని యేసుప్రభు వారు ఇక్కడ చెప్పుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యేసుప్రభు వారి ఈ మాటను చెప్పుట ద్వారా ఆయన మతానికి దేవుడు కాదు, ఆయన మార్గమైనటువంటి దేవుడు అనే విషయాన్ని నేరుగా ఒక సందేశంగా
ఆయన ఇచ్చినట్లు మరి ఈ యొక్క మరి ప్రభు చెప్పినటువంటి మాట ద్వారా మనకి తెలియపరచబడుతుంది. యేసు ప్రభువారు మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఒక మతానికి దేవునిగా ఉండడానికి యేసు ప్రభువారు రాలేదు. కనుకనే దేవుని వాక్యంలో మనం చూస్తాం, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అదే విధముగా అందరి యొక్క పాపాల నిమిత్తమై ఆయన పరిశుద్ధ ఆ శరీరాన్ని, పరిశుద్ధ రక్తాన్ని బలిగా అర్పించడానికి దేవుడే మానవునిగా యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం మనం మతమును గూర్చి చెప్పుకుంటూ రావడం జరిగి ఉన్నది. మతము అనేది మనుషులు సృష్టించి దానికి ఆధ్యాత్మికత అనేటటువంటి రంగును పూశారని చెప్పుకోవడం కూడా జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే మతము అనేది మనుషులు సృష్టించారు. ఇంతకీ ఎవరి మనుషులు అంటే మత సంబంధులైన వారు, మత బోధకులైన వారు, మత పెద్దలైన వారు సృష్టించిందే మతము అని మనం తప్పక తెలుసుకోవాలి. మతము అనేది మనుషులు సృష్టించినది అని మనం చెప్పుకుంటూ అది హాని చేసేది అని కూడా మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. దాని త్రోవలు వంకర వైనవి అని కూడా మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మతము అనేది దాని స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకున్నటకు నరహంతకులను అది తయారు చేయనది అయి ఉన్నది అని కూడా మనం చెప్పుకుంటూ రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ దేవుని యొక్క వాక్య వెలుగులోంచే మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే మరి దేవుని యొక్క వాక్య వెలుగులోంచే ఈ విషయాలను మీకు తెలియపరుస్తున్నానని మరి ఆ ప్రభు సేవకునిగా మీకు చెప్పడం జరిగి ఉన్నది. కనుక ఇంతకీ మరి యొక్క విషయాలకు సంబంధించిన వాక్య రెఫరెన్సులు ఏవై ఉన్నవనే ఒక ఆలోచన మీలో కలగొచ్చు. ఆ ఒక విషయాలను కూడా ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 7-8 వచనాల్లో ఉన్న విషయాలను ఈ సమయంలో నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7-8 వచనాల్లో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాప హేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. శాంత వర్తనమును వారు ఎరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఒక విషయాన్ని మర్చిపోవద్దు ప్రియా దేవుని బిడ్డలారా, మత సంబంధులలో భక్తి అతి తక్కువగా శాతం ఉండగా ప్రియా దేవుని బిడ్డలారా, పాపం అత్యధిక శాతంగా మరి మత సంబంధుల్లో ఉంటూ ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథం ఈ యొక్క 59వ అధ్యాయం 7-8 ఈ వచనాల్లో మనకు కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే వాయా వరస లేనంతగా పాపం వారిలో ఉంటూ ఉంటుంది. ఎవరిలో అంటే మనుషులు ఏర్పరచుకున్న, మనుషులు సృష్టించిన మతములో అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మతము లోకములో ఉన్నదానికి మరి ఏం చేస్తూ ఉంటుందంటే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యతను ఇస్తుంది. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబమునకు ప్రాముఖ్యతను అత్యధికముగా మతం అనేది ఇస్తూ ఉంటుందని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, విషయాలు గమనించండి. మరి లోకములో ఉన్నటువంటి వాటికి మతము అనేది చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటుందని మనం తప్పక తెలుసుకోవాలి. ఇంతకీ లోకములో వేటికి ప్రాముఖ్యతను మతం అనేది ఇస్తూ ఉంటుందో అది కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు మనం తెలుసుకున్నట్టు ద్వారా మనం మతములో మన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నామా, యేసయ్య మార్గములో యేసు ప్రభువారు చెప్పిన బోధలలో మన యొక్క విశ్వాస ప్రయాణం కొనసాగించబడుతుందో లేదో అనే విషయం మనకి తేటతెల్లగా తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ విషయాలు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. అంటే నేను చెప్పిన ప్రతి విషయానికి వాక్యాధారాన్ని మీకు మరి చూపించడం జరుగుతుంది, వాక్యాన్ని చూపించడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా,
చాలామంది ఏమండి మరి మీ ఉద్యోగం ఏంటి అని అడుగుతూ ఉంటారు. మీ సంపాదన ఎంత, మీకు కారు ఉందా అని అడుగుతూ ఉంటారు. ఏమండి బంగారం ఉందా అని అడుగుతూ ఉంటారు. మరి మీ కులం ఏంటి అని అడుగుతూ ఉంటారు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మీరు తినేటటువంటి తిండి మరి ఏంటి అని కూడా అడుగుతూ ఉంటారు. మీరు ధరించేటటువంటి వస్త్రాలు వాటి గురించి కూడా అవి ఎంత రేటు, ఎంత విలువైనవో వాటిని కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారో మీకు చక్కగా అర్థమవుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంటే మతము అనేది వేటికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటుంది, వేటిని తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటుంది అంటే లోకములో ఉన్న వాటిని తెలుసుకునేటటువంటి ప్రయత్నం, లోకములో ఉన్న వాటికి ప్రాముఖ్యతను ఇచ్చేదిగా మతం ఉంటూ ఉంటుందని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే లోకములో ఉన్నటువంటి ఏమండి మరి ఆ స్థితిని, పలుకుబడిని, అదేవిధముగా స్టేటస్ను తెలుసుకొని ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి గౌరవాన్ని, విలువను ఇచ్చేదిగా మతం అనేది ప్రవర్తిస్తూ ఉంటుంది అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. కనుకనే యోహాను భక్తుడు, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16లో ఆయన అంటూ ఉంటాడు, లోకములో ఉన్నదంతయు కూడా అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును అని చెప్తే ఆయన ఏమంటాడంటే ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అని తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఏమండి మరి మతము అనేది దేనికి ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటుందో దాని విషయం దేవుని వాక్యం ఏం చెప్తుందో చాలా చక్కగా తేటతెల్లగా మనకి ఇప్పుడు చదువుకున్న వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మత సంబంధులే యేసుని చంపజూచినటువంటి సందర్భాలు కూడా దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. మరి దేవుని వాక్యాలు అంటే యోహాను సువార్తలో ఈ విషయాలు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. ఈ విషయాలను కూడా ఈ సమయంలో కొంత వివరముగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మతము అనేది దాని స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకున్నటకు ఏమండి నరహంతకులను అది ఏం చేస్తుంటుందంట, తయారు చేయనిది అయి ఉన్నది అనేటటువంటి విషయాలకు సంబంధించిన విషయాల్లో భాగంగా ఈ వివరణ అంతా కూడా ప్రార్థనాపూర్వకంగా మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ తలంపులను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మరి క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డల ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 18లో మనం చూస్తున్నప్పుడు యూదులు ఆయనను చంపవాలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి అని మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 7:25-26లో మనం చూస్తున్నప్పుడు యెరూషలేము వారిలో కొందరు వారు చంప వెదుకువాడు ఈయనే కదా అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా చూడండి, అంటే యెరూషలేములో ఉన్నటువంటి కొందరు యేసు ప్రభువారిని చంపడానికి ఆ దినాల్లో ఆయన వెదుకుతూ ఉన్నారు. నిజానికి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యేసు బోధల ద్వారా మార్చబడిన జీవితాలు ఉన్నాయి, యేసు బోధల ద్వారా సత్యాన్ని తెలుసుకునే జీవితాలు ఉన్నాయి. మరి యేసు దగ్గరికి వచ్చిన వారు ఎన్నెన్నో అసాధ్యమైన అద్భుతాలు వారి జీవితాల్లో అనుభవించారు. మరి వారి బ్రతుకులు జీవితాలు మార్చుకొని వారి పాపాలను, శాపకరమైన జీవితాలను విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయాలతో యేసుని వారి యొక్క స్వరక్షకునిగా అంగీకరించి యేసు చెప్పే బోధలలో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించి ఆ బోధల్లో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని గుర్తించి యేసుని విశ్వసించిన వారిగా, యేసుని వెంబడించిన వారిగా ప్రియా దేవుని బిడ్డలారా అనేకులను మనం చూస్తూ ఉంటాం. అయితే మరి మత సంబంధులైన వారైతే యేసు బోధల్లో ఉన్న తప్పులను కనిపెట్టడానికి ప్రయత్నం చేయడమే కాకుండా ఆయనను లేకుండా చేయడానికి, ఆయన చంపడానికి ప్రియా దేవుని బిడ్డలారా వారు ఆయన్ని చంపడమే ఒక ధ్యేయంగా, ఒక గురిగా పెట్టుకున్నట్లు మత సంబంధులను మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ మత సంబంధులు ఎవరు అంటే యోధా మతానికి చెందిన యూదులే అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 37-40 వరకు మనం చూస్తున్నప్పుడు యేసుప్రభువు వారు అక్కడ చెప్తూ ఉంటారు, మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు అని యేసుప్రభువు వారు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ రిఫరెన్స్లన్నీ కూడా మత సంబంధులు వారు యేసుని చంపాలనేటటువంటి విషయాలకు సంబంధించిన విషయాలే. అంటే మత సంబంధులు వారు ఎటువంటి నరహంతక ఒక ఆలోచన వారు కలిగి ఉంటారో, ఒక మనిషిని చంపడానికి, సత్యాన్ని చంపడానికి, నీతిని చంపడానికి, న్యాయాన్ని చంపడానికి, యథార్థతను చంపడానికి, నిజాన్ని చంపడానికి, నిజ దైవత్వాన్ని కూడా
అబద్ధంగా మార్చడానికి వారు ఏ విధముగా వారు పనిచేస్తూ ఉంటారో ఈ విషయాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 58, 10వ అధ్యాయం 33లో మనం చూస్తున్నప్పుడు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి అని మనం చూస్తుంటాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 16లో మనం చూస్తున్నప్పుడు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెలుదుమని తన తోడి శిష్యులతో చెప్పెను అని మనం చూస్తుంటాం. యోహాను సువార్త 11:8 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి. యోహాను సువార్త 11వ అధ్యాయం 53లో మనం చూస్తున్నప్పుడు ఆ దినము నుండి వారు ఆయనను నాలోచించుచుండిరి అని మనం చూస్తుంటాం. ఈ విషయం యోహాను సువార్త 11:57 ద్వారా కూడా మనకు తెలియపరచబడుతుంటుంది. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే మత సంబంధులు యేసుక్రీస్తుని చంపాలని ఆయనను పట్టుకొనుటకు ప్రయత్నమును చేసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సిలువ వేయబడలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు గమనించండి. అంటే మత సంబంధులైన వారు యేసు ప్రభు వారిని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఆయన్ని వెతుకుతూ ఉన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు సిలువ వేయబడలేదు. ఈ విషయాన్ని గమనించండి. మరి ఎప్పుడు ఆయన సిలువ వేయబడ్డారని దేవుని వాక్యం చెప్తుందో మనం తెలుసుకుందాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 7వ అధ్యాయం 44లో వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని ఎవడను ఆయనను పట్టుకొనలేదు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మత సంబంధులైన వారు ఆయనను పట్టుకొని ఆయన చంపాలి అనుకున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు వారికి దొరకకుండా ఆయన తప్పించుకొని వెళ్ళిపోవటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సిలువ వేయబడే సమయం ఇంకా రాలేదు ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే యేసు ప్రభువారు ఆయన తప్పించుకొని వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ విషయం యోహాను సువార్త 8వ అధ్యాయం 20లో మనం చూస్తున్నప్పుడు ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఏ గడియ అంటే సర్వమానవాళి కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని గొల్గొతా అనబడిన కొండపై ఆ కలువరి సిలువలో ఆయన యొక్క ప్రాణాన్ని పెట్టే, ఆయన రక్తాన్ని కార్చే, ఆ సిలువ వేయబడేటటువంటి, ఆ సిలువ మరణము పొందేటటువంటి ఆ గడి, ఆ సమయము ఇంకా రాలేదు గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఎవరు కూడా పట్టుకోలేకపోయారు అని మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8వ అధ్యాయం 59లో మనం చూస్తున్నప్పుడు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోవటను అక్కడ మనం చూస్తూ ఉంటాం. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మరణించే గడియ ఇంకా రాలేదు గనుక, అంతేకాదు ఆయన వివేకముగా ప్రవర్తించి వెళ్ళిపోవటను మనం చూడగలం. అంతేగాని యేసు ప్రభువారు పిరికివాడని కానీ మరణం అంటే భయమని కానీ ఈ యొక్క మరి ఆ సువార్త వాక్య వచనం యొక్క అర్థము కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఆయన మీద రాళ్ళు రువుటకు వారు ఎత్తారు కానీ యేసు ప్రభువారు అక్కడ దాగి దేవాలయంలో నుండి ఆయన ఎటయ్యారు, బయటికి వెళ్ళిపోయారు. మరి అలాగా ఆయన దాగి బయటికి వెళ్ళిపోయినంత మాత్రాన మరి ఆయన పిరికివాడని అర్థమా? కాదు ప్రియా దేవుని బిడ్డలారా. ఆయన మరణానికి భయపడుతున్నారని అర్థమా? కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే మరి యేసు ప్రభువారు అల్లరికి కర్త కాదు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఆయన సమాధానమునకే కర్తగా ఆయన పుట్టాడు గనుక ప్రియా దేవుని బిడ్డలారా, సమాధాన వాతావరణమును కలుగుజేయటను అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త అని మనం చూస్తూ ఉంటాం. బలవంతుడైన దేవుడని కూడా మనం చూస్తూ ఉంటాం. కనుక యేసు ప్రభువారు ఆయన సమాధానకర్తగా ఆయన భూలోకానికి వచ్చారు గనుక సమాధాన వాతావరణాన్ని అక్కడ కలుగజేసి ఆయన దేవాలయంలోంచి ఆయన బయటికి వెళ్ళినట్లు అక్కడ మనం చూస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సర్వమానవాళి సకల పాపాల స్థానములో ప్రాయశ్చిత్తముగా తన్ను తాను పరిశుద్ధ బలిగా అర్పించుకొను సమయం వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, తన్ను తాను శిలువ శ్రమలకు అప్పగించుకొనిటే గాక ప్రియా దేవుని బిడ్డలారా,
ప్రతి విషయములో మౌనముగా ఉండుటనో మన ప్రభువైన ఆ యేసుక్రీస్తు వారిలో మనం చూడగలం. ఆయన మౌనంగా ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 55, 56 సువార్త వచనాల ద్వారా, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 32, 33 ద్వారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21, 25 వచనాలలో, లూకా సువార్త 24వ అధ్యాయం 7వ సువార్త వచనము ద్వారా, మత్తయి సువార్త 20వ అధ్యాయం 18, 19 ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడతాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనం మత్తయి సువార్త 26, 45, మార్కు సువార్త 14వ అధ్యాయం 41వ సువార్త వచ్చిన భాగాల్లో మనం చూస్తున్నప్పుడు, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. ఏ గడియ అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడు గడియ అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది అని అక్కడ రాయబడి, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడు గడియ. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అప్పగించబడే గడియ వచ్చినప్పుడు శిలువ శ్రమలకు, శిలువ మరణానికి, అది దైవ సంకల్పంలో దైవ చిత్త ప్రకారంగా జరిగే ఆ సమయంలోనే ఆయన శిలువ శ్రమలకు సర్వమానవాళి పాపాల స్థానములో మరి తాను బలిగా అర్పించుకోవడానికి అప్పగించబడినట్లు దేవుని వాక్యం ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే మత సంబంధులైన వారు మరి నరహంతకులుగా కొంతమంది ఆయన చంపాలని అటువంటి ఆలోచన కలిగి, అటువంటి తలంపును కలిగి, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన్ని చంపాలనేటటువంటి ఆలోచనతో నడిపించబడిన వారిగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ రెఫరెన్స్లన్నిటి ద్వారా మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మతము అనేది ఏ రకమైనటువంటి ఆలోచనను కలిగి ఉంటుందో, ప్రియా దేవుని బిడ్డలారా, యోధా ఆ మతములో, యూదులలో వారిలో కొందరు యేసు బోధలను వ్యతిరేకించిన వారు, యేసు బోధలకు వ్యతిరేకంగా పనిచేసిన వారు, యేసు ప్రభువారి ఎడల వారు ఎలా పనిచేశారో, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో ఈ విషయాలన్నీ మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇలా ఆలోచన చేసి ఇలాగ ఆయన్ని చంపాలనే ఆలోచన కలిగిన వారు మత సంబంధులు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మతమే స్తెఫనును రాళ్లతో కొట్టి చంపినట్లు అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 51 నుండి 60 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. యోధా మత సంబంధిగా ఉన్నటువంటి సౌలు పౌలుగా మారినప్పుడు, ప్రభు సేవకునిగా నున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, తాను సౌలుగా యోధా మత సంబంధిగానున్న మరి తాను మతము చే తాను నడిపించబడిన వాడై, మత సంబంధులచే నడిపించబడిన వాడై ఎన్ని దుర్మార్గాలు చేసి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చెప్పుటను అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 2 నుండి 11 వరకు, అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం 2 వచనం, 5, 19, 20 వచనాల్లో, అదేవిధంగా అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1, 2 వచనాల్లో, అదేవిధంగా గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13, 14, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12, 14 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇది మతము చేయించే హాని, అది చేయించే హత్యలు, మత సంబంధులు చేయించే హత్యలు అయ్యున్నవని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మతం అనేది చేయించేటటువంటిది హాని, మతం అనేది చేయించేది హత్యలు, మత సంబంధులు చేయించేవే హత్యలు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పౌలు ప్రభు సేవకునిగా ఎప్పుడైతే ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఇక అప్పటి నుండి పౌలు శ్రమలు పొందాడే కానీ ఎవరికి హాని చేయలేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యము మతము కాదు గనుక, అది నిత్యుడగు దేవుని మార్గము గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు క్రైస్తవ్యము మతము కాదు, అది దేవుని యొక్క మార్గము. మతమని దేన్ని పరిశుద్ధ గ్రంథంలో మరి చెప్పారంటే యోధా మతము అని దేవుని వాక్యంలో చెప్పినట్లు మనం చూస్తుంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యోధా మతము గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆ యోధా మతమును గురించినటువంటి విషయాలు మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13, 14, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 17 ద్వారా, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 43, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 10 ద్వారా యోధా మతము అనే విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే క్రైస్తవ్యము మతము కాదు కానీ అది నిత్యుడగు దేవుని చేరే
మార్గమని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు చెప్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ప్రభు అన్నారు, నేనే మార్గమని ఆయన అన్నారు. ఈ విషయం యోహాను సువార్త 14:6లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పోశాడు. ఆయన ప్రియా దేవుని బిడ్డలారా ప్రాణం పెట్టాడే తప్ప ఎవరి ప్రాణం కూడా ఆయన తీయలేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. కారణం మతం ప్రాణం తీసేదిగా ఉంటుండగా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని మార్గం, యేసయ్య మార్గం ప్రాణం పోసేదిగా మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు ప్రాణం పోశాడు. ప్రాణం సకల మానవాళి కొరకు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన పెట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఇదే క్రీస్తు మార్గం క్రైస్తవ్యం యొక్క గొప్పతనమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు బోధల గొప్పతనము ఇదే ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా యేసు మార్గం, యేసు బోధలు, యేసుక్రీస్తు ఆయన హాని చేసే దేవుడు ఆయన కాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. క్రైస్తవ్యము హాని చేసేది కాదు, అది మేలు చేసేది అని మనం తప్పక తెలుసుకోవాలి. అదేవిధముగా క్రీస్తు బోధలు కూడా మేలు చేసేవి, మంచి చేసేవి, పరిశుద్ధతను, నీతిని, న్యాయాన్ని బోధించేవి అయి ఉన్నవని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని వాక్యంలో కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నాను. మార్కు సువార్త 10:45లో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఆయన చెప్తూ ఉంటారు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా మరి తన ప్రాణము ఇచ్చుటకు వచ్చినను అనేటటువంటి మాటను యేసు ప్రభువారు తన విషయమై అక్కడ శిష్యులతో, అక్కడున్న జనసమూహాలతో ఆయన చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 22, 28 ద్వారా మరికొన్ని విషయాలు మీకు తెలియపరచబడతాయి. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన ఏమంటారంటే, ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అని ఆయన తిమోతికి రాసిన 2వ పత్రికలో ఆయన చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా యోహాను సువార్త 10వ అధ్యాయం 15లో యేసుప్రభువారు చెప్తారు, గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అని చెప్పినట్లు మనం చూస్తుంటాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడు ఆ మూల భాషలో ప్రభువు అని మనం చూస్తుంటాం. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలన్నీ మనకు తెలియపరిచే సత్యాలు ఏంటంటే, ప్రభువు కానీ ప్రభు యొక్క సేవకులు కానీ వారు ప్రాణాలు పెట్టారే తప్ప ప్రాణాలు తీయలేదు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవ్యము మతము కాదు గనుక ఇది దేవుని యొక్క మార్గము గనుక ఈ మార్గములో ప్రాణం పెడతారే తప్ప మరి ప్రాణం తీసేటటువంటి ఆ ఒక పనికి పూనుకోరు. కారణం ఇది మతము కాదు, ఇది నిత్యుడగు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మరి మార్గమునై, మేలుకరమైనటువంటి మార్గమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా అయితే మనుషులు సృష్టించినటువంటి మతములో నుండే నరహంతకులు పుడతారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే మత సంబంధికులైనటువంటి నరహంతకుల తండ్రి అపవాది అనియు, వీడు ఆది నుండి కూడా దేవుని శాశ్వత విరోధిగా ఉంటూ ప్రియా దేవుని బిడ్డలారా అనేకులను నరహంతకులుగా, అంటే ప్రియా దేవుని బిడ్డలారా వానిలా మార్చుకుంటూ నీతిమంతులకు, సత్య సంబంధులకు, దేవుని ప్రజలుగానున్న వారికి హాని, కీడు, హత్య చేయడమే వీని యొక్క పని, వీని యొక్క సంబంధుల యొక్క పని అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయం ప్రియా దేవుని బిడ్డలారా యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో ఈ యొక్క మరి ఆది నుండి నరహంతకుడుగా ఉన్న ఈ అపవాదిని గురించి యేసుప్రభువారు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. అపవాది ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు అని ప్రభు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క నరహంతకుల స్థానం ఎక్కడ అంటే ప్రకటన గ్రంథం 21:8 ద్వారా, 22వ అధ్యాయం 15 ద్వారా, 20వ అధ్యాయం 10 ద్వారా మనకు తెలియపరచబడుతుంటుంది. వారు నరకములో మండుచున్న అగ్ని గంధకములతో నిండి ఉండేటటువంటి నరకములో వారు శిక్షించబడతారు. అది తరతరాలు, యుగయుగాలు శాశ్వత శిక్షను వారు అనుభవిస్తారని ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని వాక్యం ద్వారా మనకి తెలియపరచబడుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇందులో భాగంగా నీతిమంతుడైనటువంటి హేబేలును చంపినటువంటి హేబేలు అన్నయ్యైనటువంటి కయీనును గురించి, నరహంతకుడైనటువంటి కయీనును గురించి వచ్చే వారం వివరముగా మనం ధ్యానము చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని
ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ యొక్క ఈ ధ్యానాల ద్వారా ఎన్నెన్నో విలువైన విషయాలు నీ వాక్య వెలుగులోంచి ప్రభువా మేము ధ్యానం చేసుకొని తెలుసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. విన్నటువంటి మా ప్రియులందరినీ మీరు దీవించండి ప్రభువా. వారి యొక్క విశ్వాసాన్ని మతములో కాకుండా అయా నీ మార్గములో, నీ బోధలను ఆధారము చేసుకొని వారి విశ్వాసాన్ని కొనసాగిస్తూ తద్వారా కలిగేటటువంటి పరసంబంధమైన యహ సంబంధమైన దీవెనలు వారు పొందుకున్నట్లు మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం. ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృద్ధులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్.